ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత మోక్ష సన్యాస యోగము. అయితే తాను చేసేటువంటి కర్మకు మున్ముందు కలగబోయే దుఃఖాదులను కూడా నాశనమును, తన యొక్క ఇతరుల యొక్క శరీరాలకు కలిగే బాధను కూడా తన యొక్క సమర్థతను ఆలోచించకుండా కేవలము వివేకము లేని స్థితిలో అవివేకముతో ప్రారంభించేటువంటి కర్మ తామస కర్మ అని కదా చెప్పబడుతూ ఉన్నది. అయితే తామస కర్మను అవలంబించేవాడు ముందు వెనుకలు ఆలోచింపకుండానే కర్మలు ప్రారంభిస్తాడు. ఆ కర్మ వలన కలగబోయేటువంటి దుఃఖాలను గురించి కూడా విచారించడు. ఇతరులకు దాని వలన కలిగే బాధను కూడా యోచింపడు. తన శక్తి సామర్థ్యాలను కూడా చూచుకోడు. అవివేకముతో గ్రుడ్డిగా కర్మలు చేయడం ప్రారంభిస్తాడు. అటువంటి వాడు చేసేటువంటి కర్మ మహాప్రమాద భూయిష్టమై ఉంటుంది. కాబట్టి అది ఎల్లప్పుడూ కూడా సర్వదా వదిలివేయవలసినదే అవుతూ ఉన్నది. ఇంకా కూడా సామాన్యంగా భగవంతుని పట్ల మరి విముఖత్వంతో కూడుకొని తన యొక్క స్వార్థము కోసం శారీరక సంబంధమైనటువంటి దానిని వృద్ధి చేసుకోవడం కోసం చేసేటువంటి దృశ్య విషయ సంపాదనా రూపమైనటువంటి కర్మలన్నీ కూడా రాజస క్రియలు తామస క్రియల కిందకే వస్తాయి కదా. ఎలాగంటే వాటి చేత తన ఆత్మకు కలిగేటువంటి నష్టము, తన ఆత్మ జీవరూపంలోకి వచ్చి మళ్ళీ అనేక ఉపాధనలు పొందేటువంటి సంసార బంధంలో పడి ఉండేటువంటి నష్టము అతడు ఏమాత్రము ఆలోచన చేయడం లేదు. అయితే ఈ రాజసమైన తామసమైన క్రియలన్నిటికీ మూల కారణం ఏమిటి అంటే దైవికమైన తెలివి లేకపోవడమే, అవివేకముతో కూడి అజ్ఞానము అయి ఉన్నది అనేటువంటిదే కదా మనకు అర్థమవుతున్నది. కాబట్టి మొట్టమొదటి వివేకాన్ని సంపాదించుకోవాలి. ఇటువంటి రాజసికమైన తామసికమైనటువంటి మొదలైన వృత్తులను వదిలివేసి జీవితాన్ని చక్కగా సంస్కరించుకోవాలి అనే చెబుతూ ఇటువంటి తామస ప్రవృత్తి అవివేకం వలనే కలుగుతుంది. కాబట్టి రాబోయేటువంటి దుఃఖాలను, దేహాలకు కలిగేటువంటి బాధను కూడా ఏమాత్రం కూడా ఆలోచించకుండా అవివేకముతో గ్రుడ్డిగా ఆచరింపబడినటువంటి కర్మమే కదా తామస కర్మము అని చెప్పబడుతుంది. అయితే ఈ 3 రకాలైనటువంటి కర్తలను గురించి చెబుతూ మొదట సాత్విక కర్త యొక్క స్వభావాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ముక్త సంగోనహం వాది ధృత్యుత్సాహ సమన్విత సిద్ధ్యో నిర్వికార కర్త సాత్విక ఉచ్యతే. సంగమును విడిచిన వాడు, సంగము అంటే ఏ సంబంధమైతే ఉంటుందో ఆ యొక్క ఆసక్తిని, ఆ చేసేటువంటి కర్మం యొక్క ఫలాన్ని, ఫలముపై ఆ ఫలితము మీద ఉండేటువంటి కోరికను వదిలివేసినటువంటి వాడు నేను కర్తను అనే అభిమానము, అహంభావము లేనటువంటి వాడు, ధైర్యంతోనూ ఉత్సాహంతోనూ కూడి ఉండేవాడు. కార్యము సిద్ధించినప్పటికీ సిద్ధించకపోయినప్పటికీ కూడా ఏ వికారాన్ని, ఏ మార్పును పొందనటువంటి వాడు ఉంటాడే అటువంటి కర్త సాత్విక కర్త అని చెప్పబడుతూ ఉన్నాడు అనే చెబుతూ, అంటే వాని యొక్క రోజువారీ జీవితంలో, వాని యొక్క నిత్య జీవితంలో మనుజుడైన వాడు నిరంతరం కూడా ఏదో ఒక కర్మను చేయవలసే వస్తుంది. అలా చేయవలసే ఉండడం వలన కర్తకు ఉండవలసినటువంటి ఈ లక్షణాలు గనక తెలుసుకున్నట్లయితే చక్కగా వ్యవహరించడం కోసం వీలవుతుంది కదా. అయితే ఇక్కడ కర్మను ఆచరించేటువంటి వాడే కదా కర్త. ఇక్కడ కర్తకు 4 ఉత్తమమైనటువంటి లక్షణాలు చెప్పబడినవి. అందులో మొదటిది సంగము లేకుండా ఉండుట.
అది చేసేటువంటి కార్యము పట్ల ఏమాత్రము ఆసక్తి లేకుండా ఉండడం. అంటే కార్యము చేసినప్పటికీ కూడా ఆ ఫలాపేక్షను విడిచిపెట్టి కార్యమునందు తగులుకొనక అసంగుడై ఉండాలి అని చెబుతూ, రెండవది అహంభావం లేకుండా ఉండడం. అంటే నేను కర్తను అనే అభిమానం లేకుండా ఉండాలి. ఇక మూడవది ధైర్యోత్సాహాలతో కూడి ఉండడం. అలా ఉండాలి, ధైర్యంతో ఉత్సాహంతో కూడా. పిరికితనానికి, ఉత్సాహం లేకుండా నిరుత్సాహంగా ఉండడానికి ఆధ్యాత్మిక క్షేత్రమునందు చోటున్నదా? లేదు కదా. అవి అంటే ధైర్యము, ఉత్సాహము కలిగి ఉన్నటువంటి వాడు మాత్రమే ఇక ఏ విషయం నందైనా మంచి ఫలితాన్ని పొందగలుగుతాడు. అవి లేనివాడు ఆధ్యాత్మిక క్షేత్రమున వానికి చోటే లేదు. పిరికితనము, నిరుత్సాహము ఉన్నటువంటి వాడు ఒక్క అడుగైనా సరే పరమార్థ రంగమున ముందుకి వేయలేడు. తాను కేవలము నిత్య శుద్ధ బుద్ధ ముక్త ఆత్మస్వరూపుడే అని తలంచుకున్నట్లయితే, ఏ విధంగా అంటే శాశ్వతమైన శుద్ధత్వంతో, మరి ఆ బుద్ధి శుద్ధమైనటువంటి దాని ద్వారా జ్ఞానము అంకురించి ముక్తత్వాన్ని పొంది జీవత్వం వదిలేసి ఆత్మతత్వమే అయినటువంటి ఆ నిత్య శుద్ధ బుద్ధ ముక్త ఆత్మస్వరూపుడే అని తలంచుకున్నట్లయితే ఆ పరిమితమైనటువంటి ధైర్యము, ఉత్సాహము మనుజునికి కలుగుతూ ఉంటాయి. అంటే తన యొక్క స్వరూపాన్ని తాను స్మరించుకోవాలి. అలా స్మరించుకొని తలుస్తూ ఉన్నట్లయితే అసలు పరిమితి కానటువంటి ధైర్యం, అపరిమితమైనటువంటి ధైర్యము, ఉత్సాహము మనుజునికి కలుగుతూ ఉంటాయి. వాస్తవానికి తాను అటువంటి నిర్మలాత్మే అయ్యున్నాడు. ఏ కలంకాలు, ఏ దోషాలు, మలినాలు లేనటువంటి నిర్మలాత్మయే అయ్యున్నాడు. కాబట్టి ఇంకా ఏమాత్రం కూడా ధైర్యం లేకుండా ఉండడానికి, ఉత్సాహం లేకుండా ఉండడానికి ఉండేటువంటి పరిస్థితులను పారద్రోలాలి. ఆ ధైర్యాన్ని వదిలివేయాలి, నిరుత్సాహాన్ని వదిలివేయాలి. సాధనల యందు ఏ దైవికమైన పరమార్థ రంగమున ఉన్నటువంటి సాధనలు తనదైనటువంటి స్వకీయ ప్రయత్నముతోటి ప్రయత్నశీలతే కలిగి ఉండాలి, ప్రయత్నశీలుడే అయి ఉండాలి. సాత్విక కర్త యొక్క 4వ లక్షణమైతే కార్యం యొక్క సిద్ధి. ఆ సిద్ధుల యందు కూడా ఒకవేళ వాడు ఏదైనా సరే కార్యం తలపెట్టాడు, ఆ తలపెట్టినప్పుడు అది ఒకవేళ సిద్ధించినా, ఇన్కేస్ సిద్ధించకపోయినప్పటికీ కూడా ఏ మార్పులను పొందకుండా, ఎటువంటి బాధను సంతోషాన్ని కూడా పొందకుండా నిర్వికారుడై ఉండడం. అంటే కార్యమునందు అపజయం పొందినట్లయితే, కార్యము గనక చేసేటువంటిది విఫలమైపోయినా కూడా జయం కోసం, ఆ కార్యాన్ని సఫలీకృతం చేసుకోవడం కోసం తిరిగి ప్రయత్నించాలే కానీ ఏ విధమైనటువంటి మానసిక బలహీనతకు, బాధకు లోనవ్వకూడదు కదా. అంటే ద్వంద్వాలకు ఏమాత్రము కూడా జంకకూడదు. ఈ జగత్తంతా కూడా మిథ్యాభూతమైనది అని తెలియాలి. అలా తెలియాలి అంటే తాను సాక్షియగు సత్య ఆత్మస్వరూపుడు అని భావించాలి. తాను సత్య ఆత్మస్వరూపుడు, మరి సర్వానికి అంటని సాక్షి స్వరూపుడు అని తెలియాలి అంటే సజ్జనుల యొక్క సాంగత్యము, గురువు యొక్క సమాశ్రయణము కావాలి. ఆ గురువులను చేరి సత్శాస్త్రాలను అధ్యయనం చేసి, ఆ అధ్యయనం ద్వారా తెలిసినది ఏమిటి అంటే సద్గురువులను ఆశ్రయించమని తెలిస్తే, ఆ సద్గురువుల యొక్క ఆశ్రయం ద్వారా, వారి యొక్క సేవ ద్వారా, వారి అనుగ్రహాన్ని పొంది ఇక వారి ద్వారా తాను సాక్షి అయినటువంటి సత్య ఆత్మస్వరూపుడు అనేటువంటి విషయం కేవలం సాధన ద్వారా, మహనీయుల యొక్క ఆత్మబోధ ద్వారా మాత్రమే తెలిసి ఇక ఈ యొక్క శీతోష్ణాదుల యందు, చావు పుట్టుకుల యందు, ఇంకా కూడా ఈ యొక్క శీతలము ఉష్ణాల యందు, బాధలు సంతోషాల యందు
జయము అపజయము యందు వీటన్నింటి యందు కూడా సమత్వముతో సమబుద్ధి కలిగి వర్తించాలి. అప్పుడు ఈ జగత్తంతా మిథ్యాభూతము అని ఎంచాలన్నా, తాను సర్వసాక్షి స్వరూపమైన ఆత్మస్వరూపుడు సత్యస్వరూపుడు అని తెలియాలన్నా కూడా గురువును ఆశ్రయించవాలి. అలా గురువు ద్వారా గురువు యొక్క అనుగ్రహానికి నోచుకొని ఆ గురువు ద్వారా తన యొక్క ఆత్మస్థితిని పొందాలి అని చెబుతూ, ఏ విధంగా వాస్తవానికి గురువుల దగ్గర చేరినటువంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే మనస్సుని బహిర్ముఖంగా పోనీయకుండా ఉంటారు. దృశ్య ప్రపంచం మీదకి పోనివ్వరు. ఇంకా అలవాటు, ఒకవేళ దృశ్య ప్రపంచం అనేటువంటిది పుట్టినప్పటి నుండి అలవాటు కాబట్టి ఆ జీవికి ఆ వాసనతోటే శరీరాన్ని ధరించుకొని వస్తుంది కాబట్టి సద్గురువుని చేరిన తదనంతరమైనా సరే మనసును బహిర్ముఖంగా పోనివ్వకుండా ప్రయత్నం మేరకు అంతర్ముఖం చేయాలి. దృశ్య సంబంధాల పట్ల విరక్తి కలిగి ఉండాలి. ఆ యొక్క పరమపద తత్వమైన పరమాత్మ స్వరూపమునందు ఆత్మను తన యొక్క మనసును లయింపజేయాలి. అలా అంతర్ముఖం చేసినటువంటి మనసును ఆత్మయందే లయింపజేసి ఆత్మరూపుడయ్యే వర్తించడం అనేటువంటిదే కదా మోక్షము. కాబట్టి అటువంటి అన్యస్థాపరూపమైనటువంటి ఇతరమైనటువంటి అతీత స్వరూపమైన ఆ యొక్క అన్యస్థారోపత ఆత్మస్థితినే జీవుడు సాధించాలి. అదే కదా వాస్తవమైనటువంటి గురుదక్షిణ. గురువుకి ఎప్పుడైతే తన యొక్క సాక్షిత్వ స్వరూపాన్ని సందర్శనం చేసుకున్నాడో, తాను ఈ యొక్క దేహము కాదు, జీవుడు కాదు, భ్రాంతికి లోబడినటువంటి ప్రకృతి సంబంధమైన జీవుడు కాదు, తాను కేవలం పరమాత్మ స్వరూపుడే అని తెలుసుకున్నప్పుడు ఇక వాడు గురువు అనుగ్రహించినటువంటి ఆత్మబోధ ద్వారా ఆత్మ తాదాత్మ్యాన్ని పొందినప్పుడు, అనుభవ సిద్ధిని గడించినప్పుడు గురువుకి ఇచ్చేటువంటి దక్షిణ ఏంటి అంటే మళ్ళీ కూడా ఈ ప్రకృతి సంబంధమైనటువంటి వస్తు వాహనాదులు, కనక ధనాదులు, ఇటువంటివి భూములు, గోవులు, ఇటువంటివి ఇస్తాడా? అవన్నీ కూడా ప్రకృతిజన్యమైనటువంటివి కదా. ఇవన్నీ అబద్ధ స్వరూపాలు, వచ్చిపోయే స్వరూపాలు అని గురువు ద్వారా బోధ పొంది అబద్ధ స్వరూపమైనటువంటి దానిని ఇస్తాడా గురుదక్షిణగా? కాదుగా. తను ఏ విధంగా అంటే ఆత్మస్వరూప స్థితిని జీవుడు సాధించినప్పుడు, ఆ సాధించి తాను ఆత్మయందు లయించినప్పుడు, పరమాత్మ స్వరూపంగా మిగిలి ఉన్నప్పుడు నిరతిశయానంద రూపస్థితిలో ఉన్నటువంటి పరంజ్యోతి స్వరూపముగా తాను పరివ్యాప్తమైన ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉన్నదో అదే గురుదక్షిణగా ఇస్తాడు. అది గురువు కోరుకునేటువంటి శిష్యుని నుండి, సత్శిష్యుని నుండి సద్గురువు కోరుకునేటువంటి దక్షిణ అది. అంతేకాని ఇస్తే వాడుకొని వదిలేసి నశించిపోయేటువంటి వస్తుతని సద్గురువు ఎప్పటికీ కోరుకోడు అనే చెబుతూ, అటువంటిది ఇచ్చినప్పుడు కూడా ఇక ఆ సద్గురువు పుచ్చుకోడు, అటువంటిది ఇచ్చేవాడు సత్శిష్యుడు కాదు. అందుకే పూర్వం జనక మహారాజు మిథిలా నగరాన్ని పాలిస్తూ ఉన్నాడు. ఆయన అంటే అసలు మిథిలా నగర రాజు జనకుడు అన్నప్పుడు ఆయన పూర్తి ఆత్మజ్ఞాన వివేకముతో నిండి నిబిడీకృతమై ఉన్నాడు అనేటువంటి విషయం మనందరికీ చరిత్ర ద్వారా తెలిసినది. ఎందుకంటే శ్రీ వేదవ్యాస మునీంద్రుడి యొక్క కుమారుడు సుఖమహర్షి కూడా ఆత్మ బోధను చేసి ఆయనను ఆత్మ సాయుధ్యాన్ని పొందింపజేసినటువంటి మహనీయులు జనక మహారాజు. అయితే ఆయన మరి మహారాజు కదా, ఇది సాధ్యమా అంటే సాధ్యమే. రాజ్యకార్యాలతో పాటు ఆయన దైవచింతన చేసేవాళ్ళు. పరమార్థ విచారణ జనక మహారాజు గొప్పగా సలిపేవాడు. ఆధ్యాత్మతత్వ జిజ్ఞాస తీవ్రతరమైంది. ఒకనాడు ఆయన ఏం చేశాడంటే తన దేశంలో నలుమూలలా కూడా ఒక ప్రకటన చేయించాడు. ఈ దేశంలో ఉన్నటువంటి పండితులు కానీ, తత్వజ్ఞులు కానీ, వేదాంతులు కానీ ఎవరెవరైతే ఉన్నారో వారంతా కూడా రాజధానికి రావలసిందిగా కోరుతూ, అయితే రాజునకు బ్రహ్మ జ్ఞానోపదేశాన్ని చేయవలేను అనే ఆ చేయబడినటువంటి బ్రహ్మ జ్ఞానోపదేశం కూడా ఎలా ఉండాలి అంటే అనుభవపూర్వకంగా బోధించాలి. అలా కానీ నోటి మాటలతో కాదు అని చెబుతూ, ఇంకా కూడా ఎలాగంటే ఇప్పుడు గుర్రపు రికాబు ఉంటుంది కదా,
ఆ రికాబులో గుర్రం మీద కూర్చునేటువంటి వారికి అటు ఇటు గుర్రం మీద ఒక వస్త్రం వేస్తారు. ఆ వస్త్రానికి అటు ఇటు కూడా కాలు పెట్టుకునేటువంటి సంచిలాగా పాదం పట్టేటట్లుగా అటు ఇటు కూడా రెండు కాళ్ళు ఇలా గుర్రం మీద కూర్చొని పెట్టి కాలు పెట్టేటువంటి లోగానే అట్లా పెట్టే ఇటువంటి వసతి ఏర్పాటు అవుతుంది గుర్రం మీద వేయబడేటువంటి ఆ వస్త్రానికి రాజులు కూర్చునే గుర్రం మీద. అయితే అది ఒక గుర్రపు రికాబులో కాలు పెట్టి మరి ఒక రికాబులో అంటే ఒక కాలు రికాబులో పెట్టి ఇంకొక కాలు పెట్టే లోపలే అంటే క్షణకాలంలో బ్రహ్మానుభూతి కావాలి, అలా కలిగించాలి. అలా కలిగించలేనటువంటి వారందరూ కూడా దేశం నుండి వెడలగొట్టబడతారు అని దండోరా వేయించాడు జనక మహారాజు. సరే, రాజుగారి యొక్క ఆ ప్రకటన దేశంలో గొప్ప సంచలనాన్ని కలగజేసింది. పండితులు, కవులు, శాస్త్రవేత్తలు, భూపాలు, ఇక ఆ భూపాలునికి ఆత్మతత్వం యొక్క అనుభూతిని చేయగలిగినటువంటి సామర్థ్యం లేకపోవడం చేత వారంతా కూడా దేశ బహిష్కరణ శిక్షకు, ఒకవేళ మేము ఆయనకు అటువంటి ఆత్మానుభూతిని కలగజేయలేదనుకో దేశ బహిష్కార శిక్షకు గురవుతాము అని భయపడిపోయి ఏం చేశారంటే వారు చాలా చాలా బాధతో చింతాక్రాంతులే ఆలోచనలతో ఉండిపోయారు. ఇక రాజును సమీపించడానికి ఎవ్వరూ సాహసించలేదు. ఒకవేళ వీరు బోధించేటువంటి ఆత్మజ్ఞానంతోటి ఆయనకు అనుభూతి సిద్ధి పొందలేదనుకో వారు దేశ బహిష్కార శిక్షకు గురవుతారు. కాబట్టి ఎవ్వరూ కూడా ఆయనను సమీపించడానికి ఎవ్వరూ సాహసింపలా భయపడిపోతూ ఉన్నారు. అప్పుడు అష్టావక్రుడు అనేటువంటి ఒక మహర్షి వచ్చాడు. అష్టావక్రుడు అంటే ఆయన యొక్క శరీరం 8 వంకరలు తిరిగి ఉంటుంది. అందుకే ఆయనని 8 రకాల వంకరలు తిరిగినటువంటి దేహము కలిగినటువంటి వాడు కాబట్టి ఆయనను అష్టావక్రుడు అనే పిలుస్తూ ఉన్నారు. ఆ మహర్షి ఎక్కడికో పోతూ ఉన్నాడు. పోతూ ఉంటే ఇక ఆయన పోయేటువంటి దారి మధ్యలో జనులంతా బాధతో విచారగ్రస్తులై ఉండడాన్ని చూశాడు. చూసి ఆయన సరే ఏంటి వీళ్ళంతా కూడా మరి ఇంత విచారంతో బాధతో ఉన్నారు, కారణం తెలుసుకుందాము అని వారు అడిగాడు. అష్టావక్రులు వారు అడిగారు ఆ జనాలను. వారేం చేశారంటే రాజుగారు వేయించినటువంటి దండోరా విషయం గురించి సవిస్తరంగా అష్టావక్ర మునీంద్రునికి తెలియజేశారు. అప్పుడు అష్టావక్రుడు అనే మునీశ్వరుడు వారందరికీ కూడా భయము లేకుండా అభయాన్ని ఇచ్చారు. ఇచ్చి మీరేమీ కంగారు పడకండి, వెంటనే రాజప్రసాదము అంటే ప్రాసాదము అంటే రాజభవనమే కదా, ఆ రాజభవనానికి వెళ్ళి రాజుతో తాను బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశిస్తాను అనే ధైర్యంతో పలికాడు. అందుకు ఆ భూపాలుడైనటువంటి జనక చక్రవర్తి అంగీకరించాడు. సరే, ఉపదేశము అనేటువంటిది ఎవరికైనా ఒంటరిగా ఉన్నప్పుడే ఏకాంత స్థలమునందే చేయాలి కదా, కానీ బహిరంగంగా అయితే ఈ యొక్క జ్ఞానోపదేశము అనేది కాదు కదా. కాబట్టి సమీపంలో ఈ యొక్క నగరానికి దగ్గరలో ఉన్నటువంటి అరణ్యానికి పోదాము రండి అని పిలిచాడు. ఆ మునీశ్వరుడు ఆ విధంగా చెప్పక రాజు ఏం చేశాడంటే తన యొక్క గుర్రాన్ని కొందరు సైనికుల్ని వెంటబెట్టుకొని సమీపంలో ఉన్నటువంటి ఆ పట్టణానికి దగ్గరలో ఉన్నటువంటి అరణ్యానికి బయలుదేరారు. దారిలో ఒక చోట సైన్యాన్ని నిలిపివేశాడు. నిలిపివేసిన తర్వాత గురువైనటువంటి అష్టావక్రుడు, శిష్యుడైనటువంటి జనక చక్రవర్తి వీళ్ళిద్దరే జనము లేనటువంటి మనుష్యులే తిరగనటువంటి నిర్జన ప్రదేశానికి వెళ్ళారు. జనకుడు అక్కడ తన గుర్రపు రికాబులో కాలు పెట్టాడు. ఒక అంటే గుర్రం ఎక్కాడు, ఆ గుర్రం రికాబులో కాలు పెట్టాడు. రెండవ రికాబులో కాలు పెట్టేలోగానే బ్రహ్మానుభూతిని కలిగించాలి. ఇది కదా సమస్య, అందరికీ దండోరా వేయించినటువంటి సమస్య కూడా ఇది. అప్పుడు అష్టావక్ర మునీంద్రుడు ఏం చేశాడు, బోధకు ముందుగానే గురుదక్షిణ ఇవ్వవలసిందిగా కోరాడు రాజుని. రాజా, నేను ఉపదేశం చేసినాక గురుదక్షిణ నాకు సమర్పించడం కాదు,
ముందుగానే నువ్వు నాకు గురుదక్షిణ సమర్పించుకో అని అన్నాడు. సరే, తాము ఏది కోరితే దానిని నేను తప్పకుండా ఇస్తాను అని జనకుడు చెప్పాడు. వెంటనే ఆ మునీశ్వరుడు ఏమన్నాడంటే, నీ మనసును నాకు ఇచ్చేయి అన్నాడు. అలా ఆదేశం ఇవ్వగానే జనకుడు అలాగే చేశాడు. తన యొక్క జనకుని యొక్క మనసు మునీశ్వరునికి కానుకగా ఇవ్వబడింది కదా. ఆ మనస్సు యొక్క త్యాగం చేసేసాడు కదా మనసుని. ఇక మనసు లేదు కదా. ఇక జనకుని శరీరం గుర్రంపై నిశ్చేష్టంగా ఉండిపోయింది. ఎందుకు? మనసు ఉంటేనే కదా సంకల్పం కానీ, వికల్పం కానీ, ఆలోచన కానీ, చింతన కానీ, సమస్తానికి మూలమైనటువంటి కదలికకు మూలమైనటువంటిది, ప్రతి చేష్టకు మూలమైనది మనస్సే కదా. ఆ మనస్సుని ఎప్పుడైతే అష్టావక్ర మునీంద్రుడికి దానంగా ఇచ్చివేశాడో, దక్షిణగా ఇచ్చివేశాడో, జనకుని యొక్క శరీరము ఎటువంటి చేష్ట లేకుండా గుర్రం మీద అలాగే కూర్చుండిపోయింది. ఎలాగంటే ఇప్పుడు డ్రైవర్ లేని బండి మీద కూర్చున్నట్లుగానే, డ్రైవర్ లేకుండా బండి ఎలా ఉంటుంది? కదలకుండా ఉంటుంది. డ్రైవర్ ఉంటే కదా దాన్ని స్టార్ట్ చేస్తాడు. అలాగే జనకుని యొక్క దేహం కూడా కదిలించేటువంటి మనసు లేకపోవడం చేత అలాగే చేష్టారహితంగా కదలకుండా ఉండిపోయింది. అటువంటి స్థితిలో అతన్ని అక్కడే వదిలేశాడు అష్టావక్రుడు, వెళ్ళిపోయాడు. అట్లా వెళ్ళిపోయిన తర్వాత దూరంగా ఉన్నటువంటి సైనికులు రాజు కోసం నిరీక్షిస్తూ ఉన్నారు. ఎందుకు? వాళ్ళిద్దరూ కూడా కొంత దూరంలో సైన్యాన్ని వదిలి ఇంకా మనుజులు లేనటువంటి ఒక అరణ్యం మధ్యలో కదా వచ్చారు. ఇక రాజు కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి వారి యొక్క జాడ ఎక్కడ ఉన్నది, ఏమిటి అనేది వాళ్ళే స్వయంగా ఎత్తుక్కోవటానికి ప్రయత్నం చేస్తూ బయలుదేరారు. అయితే ఈ మునీశ్వరుడు మనసుని గురుదక్షిణగా తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. అయితే ఈ సైనికులు వెతుకుతున్నారు కదా. ఈ వెతికేటువంటి సైనికులు ఒకచోట రాజు గుర్రం మీద నిశ్చేష్టుడుగా ఏ చేష్టారహితంగా కదలక మెదలక ఉండడాన్ని చూసి వారు ఆశ్చర్యంతో నిమగ్నులై అష్టావక్రుడు ఏదో సమ్మోహ మంత్రాన్ని ప్రయోగించాడు అని భావించారు. వెంటనే అతన్ని వెతికి తీసుకొని వచ్చారు. అష్టావక్రుడు ఎప్పుడైతే జనకుణ్ణి స్పర్శించాడో అప్పుడు అతనికి స్పృహ కలిగింది జనకుని శరీరానికి. జనక మహారాజా, నీవు ధన్యుడవయ్యా. అష్టావక్రుడు అంటున్నాడు, క్షణకాలంలో బ్రహ్మానుభూతి కలగడం కోసం అనువుగా నీ యొక్క హృదయాన్ని అత్యంత పరిశుద్ధం చేసుకొని ఉన్నావు. మనస్సుని ఎలా అంటే ఒక పదార్థాన్ని వదిలివేసినట్లుగానే మనస్సుని అంత సునాయాసంగా వదిలివేయడానికి ఎంత గొప్పదైనటువంటి సమర్థతను పొంది ఉన్నావు. ఇక నీకు క్రొత్తగా బోధించవలసినది అనేది ఇంకేమైనా ఉన్నదా అంటే ఏమీ లేదు. ఆత్మకు అడ్డుగా ఉన్నటువంటి మనసుని తొలగించుకుంటే అదే అన్ని బోధల యొక్క సారాంశము కూడా, అన్ని సాధనల యొక్క పర్యవసానము కూడా అదేనయ్యా మనస్క స్థితి. మనస్సు అనే అడ్డు తొలగిందా, శేషించి మిగిలి ఉండేదా ఆత్మే. అటువంటి ఆత్మానుభూతి ఏదైతే ఉన్నదో అదే కదా మోక్షము. మనస్సు లయించిపోయిందనుకో, మనోలయం ద్వారా, మనసు యొక్క త్యాగం ద్వారా నీవు అటువంటి మహా ఉచ్చమైనటువంటి స్థితిని పొంది ఉన్నావు. కాబట్టి ధన్యుడవయ్యావు అని అష్టావక్ర మునీంద్రుడు జనకునితో పలికాడు. అప్పుడు జనకుడు తనకు అటువంటి సులభమైన మోక్షం యొక్క ఉపాయాన్ని బోధించిన ఆ సద్గురువర్యునికి సాష్టాంగ వందనము ఆచరించాడు. తర్వాత అందరూ కూడా తిరిగి నగరానికి వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ విషయం ఏమిటి అంటే, మనస్సుని బహిర్ముఖంగా పోనివ్వకూడదు. అలా పోయిందా దానిని మళ్ళీ ప్రయత్నం మేరకు అంతర్ముఖం లోపలికి మరల్చాలి. ఆ మనస్సుని ఆత్మయందే లీనం చేయాలి. ఆత్మరూపుడై వర్తిస్తూ ఉండడమే కదా మోక్షము అని చెప్పడం. అటువంటి మనస్త్యాగ రూపం ఏదైతే ఉంటుందో
అంటే మనసును త్యాగం చేయగలిగినటువంటి రూపం ఏదైతే ఉంటుందో అదే కదా ఆత్మస్థితిని పొందడం. జీవుడు అటువంటి ఆత్మస్థితినే పొందగలుగుతాడు కదా. అదే కదా నిజమైనటువంటి గురుదక్షిణ. గురువు అడిగిన మీదట వెంటనే మనసును వదిలివేసి నిశ్చేష్టుడై ఉన్నాడు అంటే అంతకంటే మిగిలినటువంటి గురుదక్షిణ ఉంటుందా? అప్పుడే కదా తాను ఈ జగత్తంతా మిథ్యాభూతమని, జగత్ సంబంధమైనదే మనస్సు అని కూడా, మనసు కూడా అబద్ధ స్వరూపమే అని అబద్ధాన్ని అడిగినటువంటి పరమ గురుదేవులకి దానిని వదిలివేస్తే తాను సాక్షి అయిన సత్య ఆత్మస్వరూపుడు అని భావించి ఈ యొక్క జగత్ సంబంధమైన ద్వంద్వాలయందు సమబుద్ధి కలిగి వర్తించాలి అనే చెబుతూ, సాత్విక కర్త యొక్క లక్షణాలు ఏమిటి అంటే ఫలాపేక్షను వదిలివేయడం, నేను కర్తను అనేటువంటి అహంభావం లేకుండా ఉండడం, నేను ఈ క్రియను చేస్తూ ఉన్నాను అనేటువంటి సంఘభావం కూడా లేకుండా ఉండడం, ఎల్లప్పుడూ కూడా ఆ పని జయించినా లేదా అపజయము ఎదురైన ధైర్యము ఉత్సాహంతో కూడుకొని విఫలమైన పనిని మళ్ళీ కూడా ప్రారంభించుకోవాలి. కానీ ధైర్యోత్సాహాలు కలిగి ఉండాలి. కార్యము సఫలీకృతమైన విఫలమైనా సరే ఏ విధమైనటువంటి బాధను, క్లేశాన్ని, మార్పుని కూడా పొందకుండా ఉండాలి అని చెబుతూ, ఓం మంగళం పావన గీతా మాతా, జయ మంగళం భక్తజనావని బంధ విమోచని, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే, పాదసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.